నెల్లూరు నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బర్మా షెల్ గుంటలో 10 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా వ్యాపించడంతో మంటల్లో చిక్కుకుని నాగలక్ష్మి అనే దివ్యాంగురాలు సజీవ దహనమైంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పూరిళ్లు పూర్తిగా దగ్ధం కావడంతో పలువురు నిరుపేదలు కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డారు. ఘటనా స్థలాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. నెల్లూరు నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బర్మా షెల్ గుంటలో 10 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా వ్యాపించడంతో మంటల్లో చిక్కుకుని నాగలక్ష్మి అనే దివ్యాంగురాలు సజీవ దహనమైంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పూరిళ్లు పూర్తిగా దగ్ధం కావడంతో పలువురు నిరుపేదలు కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డారు. ఘటనా స్థలాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. సంతోషిని ఏదైతే చూడొచ్చు, నెల్లూరు నగరంలో అయితే మాత్రం ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. బర్మాషెల్ గుంటలో ఈ యొక్క అగ్నికి సంబంధించి కూడా దాదాపు 10 పూరీలు కూడా పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించి రకమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం జరిగింది. ఈ యొక్క మంటల్లో అయితే మాత్రం మనుషులు కలిసి విధంగా కూడా దివ్యాంగురాలైనటువంటి నాగలక్ష్మి అనేటువంటి 12 సంవత్సరాల పాప కూడా ఈ యొక్క మంటల్లో చిక్కుకొని బయటికి రాలేక మృతి చెందినటువంటి నేపథ్యంలో కూడా స్థానికులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా రోధిస్తా ఉన్నటువంటి తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా కనిపిస్తా ఉంది. దాదాపు ఏదైతే ఈ యొక్క బర్మాషెల్ గుంటలో కూడా ఈ యొక్క అగ్నికి సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్లు పేరి సంభవించాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. గ్యాస్ సిలిండర్లు దాదాపు 4 కూడా పేలినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొని మంటల్లో చిక్కుకొని దివ్యాంగురాలు అయితే మాత్రం మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపుగా 14 కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడి ఉన్నటువంటి నేపథ్యంలో వారికి మంత్రి నారాయణ అయితే మాత్రం ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతి చెందినటువంటి నాగలక్ష్మి అనే కుటుంబానికి అయితే మాత్రం 50,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి కూడా కొంత మేరకు ఆర్థిక సహాయం వచ్చే విధంగా కూడా సహాయం అందిస్తూ ఉంటుంది నారాయణ. ఆ కుటుంబాల సభ్యులకి అయితే మాత్రం ఒక భరోసాని కల్పించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో బాధితులు వినిపిస్తున్నటువంటి తీరుని అయితే మాత్రం ప్రతి ఒక్కరు నిజంగా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పట్టపగలు ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడం, మరి అగ్నిమాపక సిబ్బందికి ఉటావుటిన ఘటనా స్థలానికి చేరుకొని కూడా మంటల్ని అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసి పూర్తి స్థాయిలో మంటలను అయితే మాత్రం ప్రస్తుతం అదుపులోకి తెచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలు అయితే మాత్రం చెప్తా ఉన్నాయి, తాము కట్టుబట్టలతో రోడ్డు మీద నివసించాల్సినటువంటి దుస్తులు ఉంది కాబట్టి ఖచ్చితంగా తమని ఆదుకోండి అంటూ కూడా వారు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రస్తుతం వారికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసేందుకు ముందుకు వస్తా ఉన్నారు. వారంతా కూడా ప్రస్తుతం రోడ్డు మీద ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయా సంబంధించినటువంటి అగ్ని ఆగుతున్నటువంటి స్థలంలో కూడా ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకొని ఒక ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదంలో దాదాపు 14 కుటుంబాలు అయితే మాత్రం రోడ్డున పడినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. సంతోష్. ఓకే పవన్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ రైల్వే నిలయం మెట్టిగూడ ప్రాంతంలో రైలులో మంటలు చెలరేగి 2 బోగీలు దగ్ధమయ్యాయి.
షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 5 ఫైర్ ఇంజిన్లతో దాదాపు 100 మందికి పైగా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రిజర్వేషన్లు పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో ఈ రైలు వాడుకలో ఉంచుతారు కాబట్టి స్పేర్గా పక్కన ఉంచిన రైలు కావడంతో అందులో ప్రయాణికులు ఎవరూ లేరు. అందువల్ల ఘోర ప్రమాదం తప్పింది. రైలు బోగీలు మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఈరోజు ట్రైన్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకున్న స్థలానికైతే ఇక్కడికైతే వచ్చాము. మరి ఇవే ఇక్కడ మెట్టుగూడకి సంబంధించి మెట్టుగూడ ప్రాంతంలో మాత్రము ఇక్కడ ఆగి ఉన్న ట్రైన్లో మరి ఇక్కడ మంటలు చెలరేగడం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కూడా భారీ ఎత్తున మంటలు రావడంతో కూడా మరి ఇక్కడ దట్టమైన పొగలు కూడా అలుముకోవడంతో వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన కూడా ఇక్కడ సమాచారం అందుకొని అప్రమత్తమై కూడా మరి 2 బోగీలకి మరి 5 ఫైర్ ఇంజన్లతో కూడా ఇక్కడికి చేరుకొని మరి మంటలని అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ 2 బోగీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. లోపల సీట్లతో సహా పూర్తిగా దగ్ధమైపోయాయి. కేవలము షాక్ సర్క్యూట్ వల్ల కావచ్చు, లేకపోతే బ్యాటరీ ఏదైనా లీక్ అయిపోయి కూడా ఇవి 2 బోగీలు కూడా ఇక్కడ దగ్ధం అవ్వడానికి కారణాలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ట్రైన్ ఇది స్పేర్లో ఎప్పుడు ఇలా ఉంటుంది. ఎందుకంటే టికెట్లు బుక్ అయిపోయి కూడా టికెట్లు అందని టైంలో అన్ని రిజర్వేషన్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఎమర్జెన్సీకి ఈ ట్రైన్ వాడతాము అని చెప్తున్నారు సిబ్బంది. అయితే మరి అందుకు ఇక్కడ స్పేర్లో పెట్టడం వల్ల మరి ఇక్కడ షాక్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే మంటలు చెలరేగి ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే ఇందులో ఇది ఇక్కడ స్పేర్లో పెట్టిన ట్రైన్ కాబట్టి ఎవరు జనాలు లేకపోవడంతో, ప్రజలు లేకపోవడంతో మరి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అందుకు ఇక్కడ ఎవరు లేకపోవడంతో కూడా ఎవరికి ఏ హాని కూడా జరగలేదు. అందులో ఒకటి తొందరగా అప్రమత్తమై ఫైర్ సిబ్బంది మరి దాదాపు 200 మందికి పైగా ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని ఇక్కడ మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో ఎవరికి కూడా ఎక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎలాంటి నష్టం జరగలేదు, వాటిల్లో లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే పూర్తిగా మంటల్ని అయితే అదుపులోకి తీసుకొచ్చి కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు. మరి ఇక్కడ చాలామంది పోలీస్ సిబ్బంది కావచ్చు, అంటే ఇప్పుడు రైల్వే సిబ్బందికి సంబంధించి ఇక్కడ రైల్వే సిబ్బంది ఇక్కడే ఉన్నారు, ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఇంకేదైనా ప్రమాదం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నామని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ దగ్గరలో మెట్టుగూడ ప్రాంతంలో మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి ఆగి ఉన్న ట్రైన్ 2 బోగీల్లో కూడా అకస్మాత్తుగా భారీ మంటలు కూడా చెలరేగడం జరిగింది. మరి ఆ భారీ మంటల కారణంగా కూడా దట్టమైన పొగలు కూడా అలుముకోవడం జరిగింది. మరి అక్కడ ఎందుకు ఆగి ఉన్న ట్రైన్లో మంటలు వచ్చాయి, ఎందుకు మంటలు చెలరేగాయి, దానికి గల కారణాలు ఏంటి, మరి షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, అందులో ఎవరు లేరు కాబట్టి ఇంకా ప్రాణ నష్టం ఏం జరగలేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి మనతో పాటు ఫైర్ సిబ్బందికి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఆగి ఉన్న ట్రైన్లో మరి మంటలు ఎందుకు చెలరేగాయి, దానికి గల కారణాలు ఏంటి, అందులో ఏమైనా పబ్లిక్ ఉన్నారా లేకపోతే ఏం జరిగింది సార్? అంటే బేసికల్గా మాకు 10:50 ఆ ప్రాంతంలో కాల్ వచ్చింది. వెంటనే సికింద్రాబాద్ నుంచి అండ్ 2 వెహికల్స్తో టర్న్ వచ్చాం. అండ్ ఇంకొంచెం పెద్దగా ఉన్న స్మోక్ అది చూసి దాని తీవ్రత ఎక్కువ ఉందనుకొని ఇమ్మీడియట్గా ఇంకొక 3 వెహికల్స్ కూడా టర్న్ చేసి 5 వెహికల్స్తో ఎక్స్టింగ్ చేసాం. యాక్చువల్గా అది ఏంటంటే కదులుతున్న ట్రైన్ కానీ రెగ్యులర్ ట్రైన్ కాదు, అది స్పేర్ ఉన్నటువంటి ఒక ప్యాంట్రీ బోగి, ఇంకోటి ఏసీ బోగి అక్కడ పక్కన ఆపున్నాయి. వాటిని ఇమ్మీడియట్గా మనం అక్కడ నుంచి అక్కడికి రీచ్ కాగానే వెహికల్స్ వాటర్ను స్ప్రే చేస్తూ ఇమ్మీడియట్గా ఎక్స్టింగ్ చేసాం. అండ్ అక్కడ ఆగి ఉన్న స్పేర్ కోచెస్ కాబట్టి దాంట్లో లైఫ్ లాస్ కానీ ఇంజురీస్ కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ అక్కడ షార్ట్ సర్క్యూట్గా అయి ఉండొచ్చు, లేదంటే అక్కడ ఏదైనా రిపేర్ జరుగుతున్న బ్యాటరీ నుంచి ఇగ్నైట్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. చూస్తున్నాం కదా మరి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా ఫైర్ సిబ్బందికి సంబంధించి కూడా ఇక్కడ మనతో మాత్రం మరి అన్ని వివరాలు కూడా వెల్లడించారు. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే స్టెప్ ఎలా ఉంటుంది అనే దానికోసం కూడా మనము వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ బానుతో నిర్మల 6 TV.